చేపల పులుసు ఎఫెక్టివ్ పనిచేసింది. అందుకే తెలంగాణలో తెలివిలో కనబడుతున్నారు, మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళకే కనబడుతున్నారు. చేపల పులుసు ఎఫెక్ట్ అంతా అది. కానీ తెలంగాణ వాదులారా, వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, ఇవాళ వాళ్ళందరూ కూడా ఇలా వెంటనే మీ లోపల ఏమాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే ప్రవహిస్తే, మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు. నిజంగా మీ తెలంగాణ వాదులైతే ఇలా అక్కడక్కడ డిబేట్లో కొంతమంది ఉద్యమ నాయకులతో వస్తున్నారు. కొంతమంది ఇవాళ డిబేట్లలో దీన్ని ప్రస్తావించని చెప్పండి. ఇలా మీరు అక్కడక్కడ డిబేట్లో కొత్తగా స్టార్ట్ చేసేది మధ్య ఏంటంటే కేసీఆర్ కొంత పొరపాటు చేసిండే, కొంత పొరపాటు చేసిండు అంటే పొరపాటు చేసినట్టు ఇక పొరపాటు చేయడన్నట్టు, అంటే కేసీఆర్ మంచోడు అనేది ఓ తయారు చేస్తారు కావాలని. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అంటే ప్లాన్ ప్రకారం మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలివిమంతులు అయ్యారు. ఇప్పుడు తెలివిమంతులు అయ్యా తీసి లారీ కొడితే తీసుకపోయి కుటుంబం నువ్వు పోయి ఎటు కాకుండా అయిపోయారు. మీ అయ్యే ఫామ్ మీద గడ్డి కూర్చుకోవడం కూర్చుండి అలా తీసి చెంపచ్చలు అనిపించారు. తెలుగుమంతులు అయినాం ఇప్పుడు. కానీ తెలంగాణ సమాజం అప్పీల్ చేస్తున్నాం. మన లోపల తెలంగాణ రక్తం ఉంది, మనకు ఉద్యమ చరిత్ర మనది, తెలంగాణ పౌరుషం మన లోపల ఉన్నది. ఇలా దాన్ని కేసీఆర్ కుటుంబం యాసతోని భాషతోని పిట్టకలతోని మాయమాటలతో నమ్మించి ఇలా మనల్ని మోసం చేసి ఒక్క కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళింది. మనం దోసుకున్నది, వనరులు దోసుకున్నది, మనల్ని దోసుకున్నారు, పుట్టుబడి పైసలు సంపాదించారు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు, 5 లక్షల కోట్లు అప్పు చేసిరు, చిప్ప చేతికిచ్చిండు, మన బతుకులు బర్బాద్ చేసిరు ఇవాళ. కాబట్టి అన్ని వసూలు అన్ని ఎంత చంపుకోవాలంత చంపుకున్నారు, ఏ ధ్యానం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు మాత్రం తెలివి తక్కువ లెక్క ఇలా కేసీఆర్ కుటుంబానికి కనబడుతుందంటే నేను మళ్ళా అప్పీల్ చేస్తున్నా, కేసీఆర్ కుటుంబానికి దిమ్మ తిరిగే విధంగా మొన్న ఎట్లా గుణపాఠం చెప్పారో మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓటు హక్కు, ఓటు అడిగే అర్హత ఇలా కేసీఆర్ కుటుంబం లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీరు ఏడవైనా తెలంగాణలో ఇట్టే పొరియాలా, మాకు తెలంగాణలో ఓట్లొద్దు, తెలంగాణలో ఓట్లొద్దు అని అడిగే దమ్ముందా మీకు ఇవాళ? గింత అహంకారమా? కండకాలం తలకాయకి ఎక్కింది, ఏం మాట్లాడుతుందో తెలియదు. పోయింది అధికారం, పోయింది, డిప్రెషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏది పడుతుంది మురుగుతున్నారు, ఏది పడుతుంది వాగుతున్నారు. కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ విషయంలో. నేను ఈడీ అధికారిని కాదు, లేకుంటే సిబిఐ అధికారి కాదు. వాళ్ళు ఎట్టుంటే వాళ్ళు అధికారులు నేర్చుకుంటారు, వాళ్ళు చేస్తారు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను, కాబట్టి దాని మీద కామెంట్ చేసేటువంటి అధికారం నాకు లేదు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. ఇక కేటీఆర్ ఈడీ వాళ్ళని అడగాలి, సిబిఐ వాళ్ళని అడగాలి, అందుకని చేసినా ఎందుకు చేసినా అడగాలి, వాళ్ళని అడగాలి. ఇంకొక విషయం, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా నేను తప్పు చేస్తే ఏ విచారణకైనా సిద్ధం, కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. ఇక కడిగిన ముత్యం అని వాళ్ళ చెలవడం సేమ్. ఈ కడిగిన ముత్యము ఆ ముత్యం అనే కుంభం ఉంచారు, అనేది ఈ భాష మాట్లాడే కుంభం ఉంచారు. వాళ్ళ చెలవడం మనం పోయేటప్పుడు కడిగిన ముత్యానిక బయటకు వస్తానది. అంటే వీళ్ళకు నాకు ఇప్పుడు మీరు చూడండి, ఒక అబ్జర్వ్ చేయాలి. కేసీఆర్ తలుపుట మాడతాడు, సేమ్ వాళ్ళ కుటుంబం అంతా తలుపుటనే మాడుతుంది. అదే ఇలాంతా ట్రైన్డ్ అంటారు, శిక్షణ పొందినటువంటి నిపుణులు ఈ కేసీఆర్ కుటుంబం. అయ్యేది మాట్లాడితే బిడ్డ అదే మాడుతుంది, డైలాగ్స్ సేమ్ డైలాగ్స్, బిడ్డ అదే మాడితే కొడుకు అదే మాడతారు. ఇలా కడిగిన ఇలా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది. ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నది వాళ్ళే, వాళ్ళ మంత్రులు అంటున్నారు, అధికారులు అంటున్నారు. విచారణ చేస్తాము, అన్ని విషయాలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు అన్ని విషయాలు బయటికి వచ్చినాయి అంటున్నారు. చెప్పిన